హలో ఎవరివన్, వెల్కమ్ టు వివరో అకాడమీ. ఈరోజు ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చిన వర్తమాన అంశాల గురించి డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా 50 సంవత్సరాల తర్వాత అమెరికా చంద్రుడిపై పరిశోధనలకు నడుం బిగించింది. ఆర్టెమిస్ మిషన్ అంటే ఈ యొక్క మానవులను చంద్రుడిపై పంపించే మిషన్. ఈ యొక్క మిషన్ను సన్నాహాల్లో భాగంగా నాసా ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ వారు తయారు చేసిన పెర్రిగ్రీన్ ల్యాండర్ను యునైటెడ్ లాంచ్ అలియన్స్ వల్కన్ రాకెట్ ద్వారా నింగిలోకి పంపించింది. ఈ యొక్క జనవరి 8, 2024న ఫ్లోరిడాలోని కేప్ కెనరావల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి రాకెట్ ప్రయోగించారు. పలుమార్లు కక్షను మార్చుకుంటూ ఫిబ్రవరి 23, 2024 తేదీన చంద్రుడిపై ఈ యొక్క ల్యాండర్ దిగనున్నది. దాదాపు 900 కోట్ల వ్యయంతో ఈ ల్యాండర్ను తయారు చేశారు. ల్యాండర్ తయారీలో ఆస్ట్రోబోటిక్ అవకాశం ఇవ్వడం ద్వారా నాసా అంతరిక్ష డెలివరీ సేవల రంగంలోకి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించింది. ఈ యొక్క ల్యాండర్ చంద్రుడిపై దిగాక పెర్రిగ్రీన్ పలు పరిశోధనలు చేయనున్నది. ఈ పరిశోధనలు 2024 చివరిలో నాసా 4 వ్యోమగాములతో చేపట్టే ప్రయోగానికి ఈ యొక్క పరిశోధనలు అనేవి సహాయపడనున్నాయి. ఆస్ట్రోబోటిక్తో పాటు నోవాసీ ల్యాండర్ను తయారు చేసేందుకు హ్యూస్టన్కు చెందిన ఇనిషియేటివ్ మిషన్తోనూ నాసా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ యొక్క నోవాసీ ల్యాండర్ను స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా చంద్రుడి మీదకు పంపనున్నారు. ఈ యొక్క ల్యాండర్ అనేది నేరుగా ప్రయాణం కారణంగా పెర్రిగ్రీన్ కంటే ముందుగా వారం రోజుల్లోనే ఇది చంద్రుడిపై దిగనున్నది. 1960-70 దశకాల్లో చంద్రుడిపై విజయవంతంగా ల్యాండర్లతో అమెరికా, సోవియట్ యూనియన్లు పోటాపోటీగా ప్రయోగాలు చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. చంద్రుడిపై శోధనా పర్వం 2013లో చైనా, 2023లో భారత్ చేరాయి. గతేడాది రష్యా, జపాన్ ల్యాండర్లు విఫలమైన సంగతి మనందరికీ తెలిసిందే. అంటే ఈ యొక్క నెక్స్ట్ మనకి ఈ యొక్క సంవత్సరం చివరిలో 2024 సంవత్సరం చివరిలో అమెరికా 4 వ్యూహగములతో చంద్రుడిపైకి ఒక మిషన్ పంపనున్నది. దానికి సన్నాహాల్లో భాగంగా 900 కోట్లతో ఈ యొక్క మిషన్ని ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ వన్. ఇప్పటిదాకా వినడమే తప్ప కంటికి కనబడిన విశ్వ సుదూరంలో నిషిద్ధ కాంతి ఎట్టికేలకు చిక్కింది. దాన్ని హబుల్ టెలిస్కోప్ తాజాగా తన కెమెరాలో బంధించింది. భూమికి ఏకంగా 27.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో హైడ్రా నక్షత్ర రాశిలో ఉన్న MCG 0124-014 స్పైరల్ గెలాక్సీ నుంచి వెలువడుతున్న ఈ కాంతి తరంగాలను హబుల్ టెలిస్కోప్ ఒడిసిపెట్టింది. వాటికి సంబంధించిన అబ్బురపరిచే ఫోటోలను భూమికి పంపింది. టెలిస్కోప్ తాలూకా అడ్వాన్స్ కెమెరా ఫర్ సర్వీస్ ఈ ఘనత సాధించింది. అత్యంత స్పష్టతతో ఉన్న ఈ ఫోటోలు చూసి నాసా సైంటిస్టులతో పాటు అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ఈ కిరణాల వెలుగులో కనువిందు చేస్తున్న MCG గెలాక్సీ అందాలకు అందరూ ఫిదా అవుతున్నారు. కాస్మిక్ ఫోటోగ్రఫీ చరిత్రలోనే దీనిని అత్యంత అరుదైన ఫీట్గా అభివర్ణిస్తున్నారు. హబుల్ ఫోటోలో కనిపిస్తున్న MCG గెలాక్సీ పూర్తి స్థాయిలో వికసించిన నిర్మాణం అత్యంత శక్తివంతమైన కేంద్రకంతో కనువిందు చేస్తుంది. ఇది అత్యంత చురుకైన కేంద్రకంలో టైప్ 2 సీఫెర్డ్ గెలాక్సీ జాబితాలోకి వస్తుందని నాసా పేర్కొంది. సీఫెర్డ్ గెలాక్సీ అంతరిక్షంలో మనకు అత్యంత దూరంలో ఉండే అతి ప్రకాశవంతమైన నక్షత్ర మాలికలైన క్వాసర్ సమీపంలో ఉంటాయి. అయితే క్వాసర్లు తామున్న గెలాక్సీలను బయటికి ఏమాత్రం కనిపించలేనంతటి ప్రకాశంతో వెలిగిపోతుంటాయి. సీఫెర్డ్ గెలాక్సీలు మాత్రం వీక్షణకు అనుగుణంగానే ఉంటాయి. కానీ అత్యంత సుదూరంలో ఉన్న కారణంగా వీటిని వెలుతురుని ఇప్పటిదాకా మనిషి కంటితో చిక్కలేదు. ఆ కారణంగానే సైంటిస్టులు పరిభాషలో దీన్ని నిషిద్ధ కాంతిగా ముద్దుగా పిలుచుకుంటూ వస్తున్నారు. పైగా ఈ కాంతి పుంజాలు భూమి మీద మనకి ఇప్పటిదాకా తెలిసిన పరిమాణం, భౌతిక నియమాలు పూర్తిగా అతీతం అన్నది సైంటిస్టుల యొక్క నమ్మకం. అనంత విశ్వంలో అంతటి సుదీర అంతరిక్ష క్షేత్రంలో మన భౌతిక శాస్త్ర నియమాలన్నీ తలకిందులవుతాయని సైంటిస్టులు చెప్తూ ఉంటారు. ఇది ఈ యొక్క నిషిద్ధ కాంతిని హబుల్ టెలిస్కోపు తన యొక్క కెమెరాలతో బంధించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్. లక్షద్వీప్ మరియు ఈ యొక్క మాల్దీవుల వివాదం రోజు రోజుకు ముదురుతుంది. మన పర్యాటక రంగంపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలతో మొదలైన బాయ్కాట్ మాల్దీవుల పిలుపునకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతుంది. ఆ దేశ దౌత్యవేత్త అయిన ఆలీ నజీర్ మహమ్మద్తో భారత హైకమిషనర్ మున్మోహర్ జనవరి 8, 2024న సమావేశమయ్యారు. భారత్ పట్ల ప్రధానమంత్రి మోదీ పట్ల మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలను ఎండగట్టారు. వారిని మాల్దీవులు ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది, ఎవరైతే ఆ 4 మంత్రులు ఉన్నారో వారిని. అయినా దీనిపై భారతీయ సమాజంలో ఆగ్రహ ఆవేశాలు ఏమాత్రం తగ్గలేదు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, శ్రద్ధా కపూర్, వెంకటేష్ ప్రసాద్, వీరేందర్ సెహ్వాగ్ తదితర సెలబ్రిటీలు బాయ్కాట్ మాల్దీవ్స్ కు జైకొట్టారు. మాల్దీవ్ పర్యటన మానేసి లక్షద్వీప్, అండమాన్ వంటి భారతీయ రమణీయ కేంద్రాలకు వెళ్లాలంటూ ఫోటోలను షేర్ చేస్తున్నారు ఈ యొక్క సెలబ్రిటీలు. మాల్దీవుల్లో వాణిజ్య కార్యకలాపాలు తగ్గించుకోవాలని కన్సంట్రేషన్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్స్ పిలుపునిచ్చింది. అలాగే ఈ యొక్క లక్షద్వీప్ లో మోడీ పర్యటన తర్వాత ఆన్లైన్ వేదికల్లో భారతీయ దీవుల కోసం వెతికే వారి సంఖ్య ఏకంగా 3400% పెరిగిందని
మేక్ మై ట్రిప్ సంస్థ పేర్కొనడం జరిగింది. మాల్దీవుల పర్యాటకుల్లో భారతీయుల సంఖ్య అత్యధికమని ఆ దేశ పర్యాటక గణాంకాలు వెల్లడైంది. గత ఏడాది 2.09 లక్షల మంది భారతీయులు అక్కడికి వెళ్లారు. 2022లో 2.4 లక్షలు, 2021లో 2.11 లక్షల మంది పర్యటించారు. అంతేకాకుండా కోవిడ్ కాలంలోనూ 63,000 మంది అక్కడికి వెళ్లారని ఆ యొక్క గణాంకాలు వెల్లడించాయి. ఈ యొక్క ట్రెండింగ్ లో లక్షద్వీప్ అనేది ఉన్నది. మాల్దీవులు బదులుగా భారతీయ పర్యాటక కేంద్రాలకు వెళ్దామని సెలబ్రిటీల పిలుపు మేరకు లక్షద్వీప్ కోసం ఆన్లైన్లో సెర్చింగ్ అనూహ్యంగా పెరిగింది. లక్షద్వీప్ అనే పదం ప్రపంచవ్యాప్తంగా సెర్చింగ్ చేస్తున్న వారి సంఖ్య గత 2 దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత ఎక్కువ స్థాయికి చేరుకుందని గూగుల్ ట్రెండ్స్ గణాంకాలు బట్టి తెలుస్తుంది. ఈజ్ మై ట్రిప్ సంస్థ భారత మద్దతుగా మాల్దీవులు విమానాల బుకింగ్స్ రద్దు చేసింది. మాల్దీవులు సీసెల్స్ మాదిరిగానే లక్షద్వీప్లో బీచ్లు పరిసరాలు అద్భుతంగా ఉంటాయని, ఇక్కడ పర్యటించండి అని ఆ యొక్క ఈజ్ మై ట్రిప్ సంస్థ CEO నిశాంత్ పిట్టి తెలియజేయడం జరిగింది. ఇది ఈ యొక్క మాల్దీవులు లక్షద్వీపుల మధ్య జరిగిన వివాదం. ఇది రోజు రోజుకు ముదురుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్. ఈ యొక్క వార్త అనేది అన్ని ప్రముఖ పత్రికల్లో రావడం జరిగింది. బంగ్లాదేశ్ ఎన్నికల్లో అవామీ లీగ్ మరోసారి విజయం సాధించింది. మొత్తం 300 స్థానాలకు గాను 223 స్థానాలు కైవసం చేసుకుని ఈ యొక్క అధికార అవామీ లీగ్ మరోసారి ఈ యొక్క అధికార పీఠాన్ని సొంతం చేసుకుంది. 62 నియోజకవర్గాల్లో నెగ్గిన స్వతంత్ర అభ్యర్థులు, మొత్తం 62 నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు తన యొక్క విజయాన్ని సొంతం చేసుకున్నారు. వరుసగా 4వసారి ప్రధానమంత్రిగా షేక్ హసీనా గారు మరోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైన నేషనలిస్ట్ పార్టీ ఈ యొక్క ఎన్నికలకు బహిష్కరించింది. ఎందుకనగా ఇక కేర్ టేకర్ ప్రధానమంత్రి అధ్యక్షతన ఎన్నికలు జరగాలని వారు కోరుకున్నారు. అయితే ఈ యొక్క నిర్ణయాన్ని షేక్ హసీనా గారు తిరస్కరించడంతో ఈ ఎన్నికలను వారు బహిష్కరించడం జరిగింది. ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన వార్తా అంశాలు. వీటిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.